ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి. అందులోనూ ప్రశాంతమైన జీవితం గడపాల్సిన వృద్ధులు బలవన్మరణాల దిశగా ఆలోచిస్తూ ఉండడం ప్రమాదకరమైన పరిణామంగా కనిపిస్తోంది. ఏపీలో ఆత్మహత్యలకు సంబంధించిన గణాంకాలు, అందులోనూ వృద్ధుల సంఖ్య కాస్త ఎక్కువగా ఉండడం ఆందోళన కలిగిస్తోంది. మంత్రులు వివిధ శాఖల కార్యదర్శులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో అనేక అంశాలపై చర్చించారు ఏపీ సీఎం చంద్రబాబు. ఇందులో శాంతి భద్రతలపైన చర్చించిన చంద్రబాబు రాష్ట్రంలో నమోదవుతున్న ఆత్మహత్యల సంఖ్య, అందుకు గల కారణాలపైన ఆరా తీశారు. మొత్తం ఆత్మహత్య బాధితుల్లో 60 ఏళ్ల పైబడిన వాళ్లు 18.9% ఉన్నారు. బలవన్మరణ బాధితులు 18 సంవత్సరాల వయసు వాళ్లు 3.3% ఉండగా 30 నుంచి 60 ఏళ్లలోపు ఉన్నవాళ్లు 5.56% ఉన్నారు. ఆర్థిక సమస్యలతో 2742 మంది ఆత్మహత్య చేసుకున్నట్టు అధికారులు వివరించారు. ఆత్మహత్యల సమస్యపై ప్రభుత్వం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. రాష్ట్రంలో నమోదైన ఆత్మహత్య కేసుల వివరాలపై సీఎం సమీక్ష నిర్వహించారు. ఆత్మహత్య బాధితులు ఏ ఏజ్ వాళ్లు ఎక్కువగా ఉన్నారనే అంశంపై ఆరా తీశారు. ఈ క్రమంలో ఉన్నతాధికారులకు కీలక సూచనలు చేశారు. ఇక్కడ సూసైడ్స్ వచ్చినప్పుడు జెండర్ ఈక్వేషన్ లో చూస్తే ఉమెన్ ఆర్ కమిటింగ్ మోర్ సూసైడ్స్ దెన్ మెన్. Sir, males remain 75% of cases are male cases, sir. 75% male. 75% male, and age group is 30 to 60 years, sir. Most affected group, sir. Even senior citizens, they are also showing increasing trend of suicide, sir. ఏ కారణాలతో బాధితులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారనే అంశంపైన సమీక్షలో చర్చించారు. బాధితులకు కౌన్సిలింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. ఈ అంశాలు అవగాహన పెంచడంతో పాటు హెల్ప్ లైన్లను ఏర్పాటు చేయాలన్నారు. ఒకసారి సూసైడ్ రీజన్స్ ఫైనాన్షియల్ డిస్ట్రెస్ 2742, Yes, sir. లవ్ ఫెయిల్యూర్ 447, ఫ్యామిలీ రిలేషన్షిప్స్ 4456, Yes, sir. అన్ఎంప్లాయ్మెంట్ 206, Yes, sir. అడిక్షన్ టు ఆల్కహాల్ 1514, 44, అకాడమిక్ స్ట్రెస్ 198, వర్క్ ప్రెషర్ 31, మల్టిపుల్ రీజన్స్ 4800. ఫ్యామిలీ రిలేషన్షిప్ ఇస్ ది బిగ్గెస్ట్ క్యాజువాలిటీ ఇన్ దిస్. అక్కడ మనం ఏం చేయాలని కూడా ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంది. I think awareness and helplines and other things we need to set up, sir. అయితే బలవన్మరణానికి పాల్పడుతున్న బాధితులు 60 ఏళ్ల పైబడిన వాళ్లు 18.9% ఉన్నారు. గణాంకాల ప్రకారం చూస్తే వీరి సంఖ్య 2500 పైనే ఉంటుంది. ఈ స్థాయిలో వృద్ధుల ఆత్మహత్యలు నమోదు కావడం సాధారణ విషయం కాదు. ఇది ఓ సీరియస్ అంశం. సాధారణంగా యువత, మధ్య వయస్కుల వాళ్లే క్షణికావేశం, ఇతరత్ర కారణాల వల్ల ఎక్కువగా బలవన్మరణాలకు పాల్పడుతుంటారు. కానీ 60 ఏళ్లు దాటిన వాళ్లు కూడా ఎక్కువగా ఆత్మహత్యలు చేసుకోవడం ప్రమాదకరమైన పరిణామంగా మారింది. అసలు జీవితాన్ని ప్రశాంతంగా గడపాల్సిన వయసులో ఈ రకమైన కఠిన నిర్ణయాలు వాళ్లు ఎందుకు తీసుకుంటున్నారు అనేది కూడా చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ వయసులో ఒంటరితనం, అనారోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు, తమను పట్టించుకునే వాళ్లు లేరనే భావన వంటి అంశాలు వారిలో పెరిగిపోతున్నాయనే, ఇవే వారిని బలవన్మరణం వైపు ఆలోచించేలా చేస్తున్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి. దీంతో ప్రభుత్వం ఈ అంశంపై మరింత సీరియస్ గా ఫోకస్ చేయాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి.